అంబేద్కర్ జయంతి యావత్ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యమైన దినోత్సవం. ఇది ఏప్రిల్ 14న జరుపుకుంటారు. డాక్టర్ భీమ్రావ్ రామాజీ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా, ఒక గొప్ప సామాజిక సంస్కర్తగా, దళితుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మాహూ పట్టణంలో జన్మించారు. అంబేద్కర్ మహార్ అనే కులంలో పుట్టాడు. వాళ్లను అంటరాని వాళ్లుగా చిత్రించి చివరికి బడిలో కూడా వివక్ష చూపించేవారు. ఇది ఏ స్థాయిలో ఉండేదో అంబేద్కర్ స్వయంగా తన రచనలో చెప్పుకొచ్చారు. పాఠాలు చెప్పే టీచర్లు కూడా అయితే చివరి బెంచ్లోనో లేదంటే క్లాస్ రూమ్ బయటో కూర్చోబెట్టేవారట. బడిలో నీళ్లు తాగే దగ్గర కూడా అవమానాలే ఎదుర్కొన్నాడు అంబేద్కర్. నీళ్లు తాగడానికి నల్లను మేము ముట్టుకోవద్దు, అటెండరో ప్యూనో వచ్చి నెల్లా తిప్పితేనే నీళ్లు తాగాలి, ఎందుకంటే మేము అంటరాని వాళ్ళం. ఒక్కోసారి ఎప్పుడైనా ప్యూన్ రాలేదంటే ఇంకా ఆ రోజు తాగడానికి నీళ్లు లేనట్టే అని బాల్యంలో తాను ఎదుర్కొన్న కుల వివక్ష గురించి చెప్పాడు అంబేద్కర్. అప్పటి నుంచే ఈ అవమానాలకు ఎదురు తిరిగి పోరాడాల్సిన అవసరం ఉందని గ్రహించాడు అంబేద్కర్. చదువులో ఎప్పుడూ నెంబర్ 1గా ఉన్నాడు. అంటరాని వాళ్లుగా అవమానాలు ఎదుర్కొనే వాళ్ళు సమాజంలో నిలబడాలంటే చదువే ముఖ్యమని నమ్మాడాయన. దీంతో అంబేద్కర్ తన 27 ఏళ్ల వయసులోనే ఇవన్నీ వెంటాడాయి. ఎక్కడ చూసినా అంటరానితనం పేరుతో తమ లాంటి వాళ్లను తక్కువ చూడటమే కనిపించింది. ఏం చెయ్యాలి అని తానే ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. దళితుల హక్కుల కోసం ముందుండి పోరాడాడు. దళితుల ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు పత్రికలు పెట్టాడు, వ్యాసాలు రాశాడు. లండన్లో ఆగిపోయిన తన చదువును పూర్తి చేసుకుని తిరిగొచ్చాడు. ఇక 1924 నుంచి పూర్తిగా దళితుల హక్కుల కోసం పోరాటాల వృధుత్వం చేశారు. సామాజిక చైతన్యం ఒక్కటే సరిపోదని రాజకీయంగా కూడా శక్తిని కూడగట్టాడు. స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకుంటేనే అదే ఉద్యమంలో అందరి ఆలోచనలో చొరబడి ఉన్న కుల వివక్షను వ్యతిరేకించాడు. కాంగ్రెస్ పార్టీని, గాంధీ తత్వాన్ని వ్యతిరేకించాడు. కుల వివక్ష కోసం తన పోరాటం ఎప్పటికీ ఆగదని తేల్చి చెప్పాడు. ఇక దేశానికి స్వతంత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ ను తన క్యాబినెట్ లో ఉండమని కోరాడు. న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పడగానే దానికి చైర్మన్ గా అంబేద్కర్ ను నియమించి రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యతను ఆయనకిచ్చారు. అంబేద్కర్, శారదా కబీర్లు తొలిసారి డాక్టర్ రావు నివాసంలో ఒకరికొకరు తారసపడ్డారు. శారదా కబీర్ 1912 జనవరి 27న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా రాజాపూర్ పట్టణంలో ఓ సారస్వత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి కృష్ణరావు వినాయకరావు కబీర్, తల్లి జానకిబాయి. కబీర్లకు శారదా సహా 8 మంది పిల్లలు. శారదా మొదటిసారి 1947 అంబేద్కర్ ను కలిసినప్పుడు ఆయన కార్మిక మంత్రిగానే ఆమెకు తెలుసు. 1947 తొలి నాళ్లలో ఒకరోజు అంబేద్కర్ ఢిల్లీ నుంచి ముంబైలో దిగాడు. ఎప్పటిలాగానే పార్లేలోని డాక్టర్ రావు నివాసానికి వెళ్ళారు. అక్కడికి శారదా కబీర్ కూడా వచ్చారు. డాక్టర్ రావు ఆమెను అంబేద్కర్ పరిచయం చేశారు. ఈమె నా కూతుళ్ల స్నేహితురాలు, చాలా తెలివైనది, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ మల్వాంకర్ కు సహాయంగా పనిచేస్తుందని చెప్పారు. అంబేద్కర్ ఇలా తన రెండో భార్య శారదా కబీర్ ను తొలిసారి కలిశారు. పెళ్లి తర్వాత ఆమె సవితా అంబేద్కర్ అయ్యారు. అంబేద్కర్ వాదులకు ఆమె మాయ సాహెబ్, కానీ అంబేద్కర్ కు మాత్రం ఆమె ప్రియమైన షారు. అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి 1935లో చనిపోయారు. ఆ తర్వాత 14 ఏళ్లకు ఆయన సవితను రెండో పెళ్లి చేసుకున్నారు.